అద్దంకి దయాకర్ గారు ఈ యువ వికాస మహోత్సవ సభను ఉద్దేశించి శుభాకాంక్ష పలుకుతారు. శ్రీ దయాకర్ సార్. మిత్రులారా, పెద్దపల్లి నియోజకవర్గ పార్టీ విజయానికి కారణమైన మీ అందరికి కూడా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు యువకుడుగా ఉండడం వల్ల దాదాపు నిరుద్యోగుల యువత యొక్క సమస్యలన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా ఈరోజు 40,000 పైచిలుకు ఉద్యోగాల్ని మన నిరుద్యోగ యువతకి ఈరోజు కల్పించే ప్రయత్నం చేసిండ్రు. రేపు 2 లక్షల ఉద్యోగాల పైచిలుకు ఖాళీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మన ముందుకు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రు, మీరు ఉద్యోగాలు ఏడ ఇచ్చిండ్రు అని చెప్పి. 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ఈ సన్నాసికి ఉద్యోగాలంతా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇలా పురిగొల్పిన గత ప్రభుత్వాన్ని ఈరోజు తూలనాడియాల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి మిత్రులారా, రేపటి రోజున ఈ తెలంగాణ యువత వికాసం కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గౌరవ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ, దానికి ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. యువ వికాస సభకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు వేదికపైకి వెంచేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం